ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా, మాకు ఈ దినం ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము చూడాలని అనేక మంది ఆశపడ్డారు, అయితే ప్రభు ఈ దినము చూడలేకపోయారు. మీ కృపను బట్టి, దయను బట్టి మాకు ఈ దినం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. వందనాలు ప్రభు. అందుకనే నీ మాటలు వినాలని మేము వచ్చాం. నీ మెల్లరైన స్వరాన్ని ప్రభు మాకు వినిపించి మేము ఎలా ఉండాలో మీకు ఇష్టమైన రీతిలో మేము బ్రతుకుటకు మీ వాక్యాన్ని మాకు వినిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందామా రండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతూ ఉన్నా. కోరిక సఫలము కాకుండాట చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కోరిక సఫలము కాకపోతే, ఏదైనా మనకిష్టమైనది ఏదైనా కలగకపోతే, నెరవేర్చబడకపోతే అది ఎలా ఉంటుందంటే మనసు నొచ్చుకుంటుంది. మనసు బాధ, అయ్యో నేను ఎంతో ఆశపడ్డానే, ఎంతో కోరుకున్నాను ఇది ఇలా ఉండాలని, ఇలా ఎంతో కోరుకున్నా అది నేను కొనుక్కుందామని, కానీ నాకు అది దొరకలేదు, లేకపోతే నేను అలా ఉండలేకపోయినాను అనని ఎంతో బాధపడతాం. ఒకవేళ కానీ ఆశపడింది, కోరింది ఒకవేళ కానీ మనకు దొరికిందనుకో, ఎంత సంతోషమో ఎంత ఆనందమో. దాన్ని దేనికి పోల్చాడు దేవుడు అంటే జీవవృక్షానికి పోల్చాడు. జీవము అంటే ప్రాణం కదండి. ప్రాణము కలిగినటువంటి చెట్టుగా, ప్రాణం కలిగిన చెట్టు ఎలా ఉంటుందండి? దినదినాభివృద్ధి నొందుతూ ఉంటుంది అనమాట. అది మొక్కై, తర్వాత మోనై, తర్వాత కొమ్మలు కొమ్మలుగా విస్తరిస్తుంది కదా, తర్వాత అది పూలు, పండ్లు, కాయలు కాస్తుంది కదా. అలా మన కోరిక సిద్ధించడం చేత, కోరిక నెరవేర్చడం ద్వారా ఆ విధంగా అంత ఫలవంతంగా, అంత సంతోషం. ఆ పండ్లు చూచినప్పుడు మనం వేసినటువంటి ఒక విత్తనం అది వృక్షమే, దానిలో నుంచి పండ్లు వస్తుంటే మనకి ఎంత ఆనందం, సంతోషంగా ఉంటుంది కదా. అలాగే మన కోరిక నెరవేరితే మనకెంతో సంతోషం, ఆనందం ఉంటుంది. మరి మనకైనా మనుషులకైనా కోరిక ఉండేది, దేవునికి కోరికలు ఉండవా? మనుషులకైనా ఇష్టం ఉండేది, దేవునికి ఇష్టం ఉండదా? మనం సృష్టించినట్టు సృష్టికర్తకి ఇష్టాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటుందండి. మనకంటే ఎక్కువగానే ఆయనకి అయిష్టాలు అనేటివి ఆయనకు కూడా ఉన్నాయి. సృష్టికర్తవైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా ఆయనకు ఉన్నాయని గ్రంథము మనకు బయలుపరుస్తుంది. ఆయన ఇష్టమేంటో, ఆయన యొక్క ఇష్టమును మనం ఎలా నెరవేర్చాలో మనం ఒకసారి చూసుకుందామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చూస్తే, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అంటాడు. అవునండి, మరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు నేను దిగి వచ్చాను అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చు. అసలు చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి? ఇక్కడే మనం చూస్తాం. ఏంటది? నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు అంటాడు. దేవుని యొక్క ఇష్టము అని అంటే ఏంటంటే చిత్తము అని కూడా మనం చెప్పుకోవచ్చు. కోరిక, ఆశ అని మనం చెప్పుకోవచ్చు. తండ్రి అయిన దేవుని యొక్క కోరిక, ఆశ, ఇష్టం ఏంటిది అనంటే కుమారుడైన దేవునికి ఏ మాట చెప్తే ఆ మాట నెరవేర్చడం తండ్రి అయిన దేవునికి ఇష్టం. కుమారుడికి ఏం చెప్పారు? తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారు? నువ్వు భూలోకానికి వెళ్ళి మనుషులందరి పాపము నిమిత్తము కల్వరి శిలువలో నువ్వు ప్రాణం పెట్టమన్నాడు. కల్వరి శిలువలో రక్తం కార్చమని కుమారుడి పక్షాన ఆయన చెప్పినట్టుగా ఉన్నాడు. ఆయన ఇష్టం అది. ఎందుకంటే ప్రజలందరూ రక్షణ పొందాలని ఆయన ఇష్టం. తండ్రి కోరిక ప్రజలందరికీ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన ఇష్టం. అందుకనే కుమారుని ద్వారా మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుపోవాలని ఆయన ఏం చేశారంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ తండ్రి అయిన దేవుని ఇష్టమును నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు. తండ్రి అయిన దేవుని ఇష్టం ఏంటి అని అంటే ఆయన మరణించడం, ఆయన నలగొట్టడం, కుమారుడిని కల్వరి శిలువలో బలి చేయటం దేవునికి ఇష్టం. ఎందుకు? నీవు నేను రక్షింపబడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనం పరలోక రాజ్యానికి పోవటం దేవుని యొక్క ఇష్టం. అసలు దేవుని ఇష్టం ఏంటి? మనం ఎలా ఉండాలని, మనకి ఏమి ఇవ్వాలని ఆయన ఇష్టము, ఏమి ఇవ్వాలని ఆయన కోరిక అనంటే
రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని అంటాడు. అవునండి, తండ్రి అయిన దేవునికి ఏమి ఇష్టమనంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనలందరినీ రక్షణలోనికి నడిపించాలి. అంటే రక్షణ అంటే మారు మనస్సు, మరి పాప క్షమాపణ ఆయన రక్తం ద్వారా వచ్చిన తర్వాత మనకు ఏమి ఇవ్వాలని తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది అని అంటే పరలోక రాజ్యం, దేవుని రాజ్యాన్ని ఇవ్వటము ఆయన చిత్తం, ఆయన యొక్క ఇష్టం అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యము అంటే తినటం త్రాగటం కాదు. దేవుని యొక్క రాజ్యము అంటే ఏంటో తెలుసా అంటూ ఇక్కడ ఒక మాట చెప్తాడు. దేవుని యొక్క రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధత అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం ఏంటి? మనం నీతిమంతులుగా కావటం దేవునికి ఇష్టం. ఎలా మనం నీతిమంతులుగా మార్చబడి ఆయన ఉచితమైనటువంటి రక్తము చిందించడం ద్వారా, ఉచితంగానే ఆ రక్తమును మనం స్వీకరించడం ద్వారా, ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ పొందటం ద్వారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారా మనము నీతిమంతులుగా, ఆ నీతిని మనకి ఇవ్వటానికి దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం. అది దేవుని చిత్తమై ఉన్నది అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత నీతియు సమాధానమును అని అంటాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించే వారికి ఏమి ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అంటే మనల్ని నీతిమంతులుగా చేయటము, ఆ నీతిమంతులందరినీ కూడా పరలోక రాజ్యమును చేర్చటం అనేది దేవుని యొక్క చిత్తం, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్యమునకు వారసులంగా ఉన్నాం. అదొకటి చాలా అని అంటే కాదు. సమాధానం మనం లూకాసు 2వ అధ్యాయంలోకి వెళ్తే మనకు కనబడుతుంది. భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరితో సమాధానం? ఎఫెసీ పత్రిక వస్తే దేవునికి మనకు మన పాపములు అడ్డుగా వచ్చినప్పుడు ఆ అడ్డును, ఆ దోషమును, పాపపు గోడను పడగొట్టి ఈ ఉభయులను ఏకము చేసి నేను ఎఫెసీ పత్రికలో ఉంది. పాపపు గోడను అడ్డు తొలగించి దాన్ని పడగొట్టి ఉభయులను ఏకం చేయటం, సమాధానపరచడం. మన మధ్యలో శత్రుత్వం ఏంటిదంటే పాపం. ఈ పాపము అన్నటువంటి శత్రుత్వాన్ని తీసివేసి, గోడను తీసివేసి ఉభయులను ఏకం చేయటం కుమారుడికి అప్పగించాడు. కుమారుడి రక్తము ద్వారా మనకు సమాధానము, తండ్రితో సమాధానం వచ్చి, అది పరలోక రాజ్యం, అది పరలోక రాజ్యం. ఇప్పుడు మనకు ఎవరితో సమాధానము కలిగింది? తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు రక్తం ద్వారా సమాధానం. అది పరలోక రాజ్యం. అలాంటి పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మరి తండ్రితో సమాధానము కలిగి ఉన్నాం, మరి ఈ లోకములో మన మనుషులతో కూడా మన సమాధానము కలిగి ఉండాలి అని చెప్తాడు దేవుడు. ఎలా చెప్తున్నాడు అంటే, నువ్వు ప్రతి వారం వెళ్ళి బలలో చేయి వేస్తావు, ప్రభు రాత్రి భోజనాన్ని నువ్వు భుజిస్తావు. అలా తీసుకుంటునేటప్పుడు దేవుడు అంటాడు, ఎవరితోనైనా నీకు సమాధానం లేకపోతే నువ్వు అక్కడ ఆ బలను వదిలేసి అక్కడ పోయి వారితో సమాధాన పడవచ్చు. తర్వాత నువ్వు ఈ ప్రభురాత్రి రోజు ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందమంటారు. అవునండి, సమాధానము తండ్రితో ఉండాలి. మనకు ఎవరితో ఉండాలి? మనం మనుషులతో కూడా మనము సమాధానము కలిగి, అది పరలోక రాజ్యం. ఆ సమాధానం ఎక్కడుంటే అక్కడ సంతోషం, ఆనందం ఉంటుంది. ఎక్కడ ఉంటే సమాధానం, ఎక్కడుంటే అక్కడ చిన్న పరలోకంగా ఉంటుంది మనకు. అవునండి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, కుటుంబంలో పిల్లలు తల్లుల మధ్య, ఎక్కడ బంధుమిత్రుల మధ్య సమాధానం చాలా కొరత అయిపోతుంది. ఎందుకంటే అంత్య దినాలలో సమాధానాన్ని, ప్రేమను దొంగిలించడానికి సాతాను బయలుదేరి ఉన్నాడు. కనుక ఆ సమాధానము, ప్రేమ దొంగిలించబడకుండా మనము కడు జాగ్రత్తలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ సమాధానము కలిగినదే ఏంటిదనంటే పరలోక రాజ్యం. నా శాంతిని మీకు అనుగ్రహించడానికి నేను వచ్చాను అంటాడు. లోకము ఇచ్చినట్టు కాదు, మనుషులు ఇచ్చే సమాధానం కాదది. పరలోక రాజ్యం నుంచి వచ్చేటువంటి సమాధానం నేను ఇవ్వటానికి వచ్చాను. అది పరలోక రాజ్యం. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాము అంటే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. తర్వాత తండ్రితో మనం సమాధానం కలిగి ఉన్నాం. తర్వాత మూడవదిగా అక్కడ పరిశుద్ధతయునై ఉన్నది అని అంటాడు. అవును, పరిశుద్ధత. పరలోకంలో ఏ మచ్చ డాగు లేదు, ఎవ్వరిలో మచ్చ డాగు లేదు. పరలోకంలో ఎక్కడ అపరిశుద్ధత అనేది అక్కడ కనిపించదు. కాబట్టి మనము దేవుని యొక్క ఆలయం ఉన్నాం కనుక, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము కనుక మనలో దేవుడు కోరుతున్నది ఏంటిది అని అంటే పరిశుద్ధత. పరలోకంలో పరిశుద్ధత ఉన్నది, ఇక్కడ మనలో పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి వారు పరలోక రాజ్యమునకు వారసులుగా ఉంటారు, పరలోక రాజ్యమునకు వెళ్తారు, నా దగ్గరికి వస్తారని. ఇదంతా కూడా ఎవరి ద్వారా చేశాడు? తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇదంతా చేసినట్టుగా మనము
చూస్తాం. కాబట్టి ఆ నీతి, సమాధానం, పరిశుద్ధత ఇవి ఇవ్వటము ఆయన చిత్తం, మనకివ్వటం చిత్తం. క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించాలని ఆయన చిత్తమై ఉన్నది. చూద్దాం రండి, కొంచెం ముందుకెళ్తే అక్కడే 18వ వచనాన్ని చూస్తే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు అని అంటాడు. మనం మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో యోగ్యత కలిగి ఇష్టంగా, దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అని అంటే, దేవుని చిత్త ప్రకారం మనం నడుస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఇవి మనము దీనికి దాసుడైనటువంటి వాడు, అంటే దానికి మనము సరెండర్ అయిపోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. ఆ నీతికి, ఆ పరిశుద్ధతకు, సమాధానమునకు ఎక్కడ కూడా మనము దాన్ని తప్పించుకొనకుండా దానికి కట్టుబడి ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. ఆ విధంగా కట్టుబడి ఉన్నామా? క్రైస్తవ జీవితం అంటే నిజంగా ఇలా వీటితో మనము అంటుకట్టబడి ఉండటమే క్రైస్తవ జీవితం. అప్పుడే మనం పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం. అసలు దేవుని చిత్తం ఏంటి? పరలోక రాజ్యాన్ని తీసిపోవడం దేవుని చిత్తం అదొకటేనా? చూడండి, ఎలా పోగలం మనం? ఆ పరిశుద్ధత ఏ విధంగా వస్తుంది? ఆ నీతి ఏ విధంగా వస్తుంది అని అంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం అని రాయబడింది. అవును, దేవుని చిత్తం ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? దేవుని కోరిక ఏంటి? దేవుని ఆశ ఏంటి అని అంటే జారత్వం, పాపమునకు దూరంగా మనము ఉండటం దేవుని యొక్క చిత్తం. యోసేపుకు పాపము ఎదురుపడింది. యోసేపుకు పాపం ఎదురుపడితే అక్కడి నుంచి తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయినట్టుగా మనము చూస్తాం. దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి వాడు పౌలుతో కలిసి, అయితే అతను పౌలును విడిచి లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తాం. కాబట్టి దేవుని విడిచి లోకానికి పోవడం కాదు, కానీ పాపమును విడిచి పారిపోయి మనం దేవుణ్ణి హత్తుకునేటువంటి వారంగా మనం ఉండాలి. పాపమునకు దూరముగా మనం పారిపోయేటువంటి వారంగా మనం ఉండాలి. అప్పుడే మనకు పరిశుద్ధత అనేది మనలో నివసిస్తుంది. పరిశుద్ధంగా మనము జీవించేటువంటి వారంగా మనం ఉన్నాం. హల్లెలూయా. రండి, అక్కడే 4వ వచనం చూస్తే, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. ఏమి తెలుసుకోవాలి? ఏమి ఎరిగి ఉండాలి? ఏమి తెలుసుకోవాలి? మనము దేవుని నమ్మిన బిడ్డలు ఏమి తెలుసుకోవాలి? దేవుని చిత్తం ఏంటి? అసలు దేవుని చిత్తం ఏ విధంగా నేను నెరవేర్చాలి? దేవుని కోరికను నేను ఏ విధంగా నెరవేర్చాలి? దేవుని ఇష్ట ప్రకారమే నేను జీవించాలి అంటారు. దేవుని చిత్త ప్రభా నీ చిత్తమే జరుగును గాక నా పట్ల అని అంటారు. అసలు దేవుని చిత్తం ఏంటి? నువ్వు పాపమునకు దూరంగా ఉండటం దేవుని చిత్తం. పాపం నుంచి పారిపోవటం దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా, నీతిగా, సమాధానముతో ఉండటం దేవుని చిత్తం. ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, తన ఘట్టమును కాపాడుకున్నట ఎట్లో. నీ యొక్క ఘట్టం, మన శరీరములను పాపములోనికి వెళ్ళిపోకుండా, లోకములోనికి వెళ్ళిపోకుండా, దుష్టుని చేతికి శరీరాన్ని అప్పచెప్పకుండా, శరీర కోరికలు నెరవేర్చకుండా, సాతాను యొక్క చేతిలో పడకుండా ఎలా మన జీవితాన్ని కాపాడుకోవాలి, ఎలా మన శరీరం ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము అంటాడు. హల్లెలూయా. అది తెలుసా నీకు? అది ఎరిగి ఉన్నావా నువ్వు? అది ఎరగాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మనము తెరిస్తే ఆ వెలుగులో, వాక్యపు వెలుగులో మనము ఎలా జీవించాలనే విషయాలు మనకు తెలుస్తాయి. ఎలా ఆ వెలుగు ఆ అద్దములో మనకు కనిపిస్తుంది. మనం అద్దం చూచుకున్నప్పుడు ఏ విధంగా మన మొక్క మీద ఉన్నటువంటి ఏదైనా మురికి ఉంటే అలా మనము దాన్ని అంతా తీసేసుకుంటామో, అలాగే వాక్యపు అద్దములో, ఆత్మీయ జీవితంలో ఎక్కడ మచ్చుంది, ఎక్కడ డాగుంది, ఎక్కడ నేను తప్పిపోతున్నా, ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాను, ఎక్కడ అలక్ష్యం చేస్తున్నాను, విషయాలన్నీ కూడా వాక్యపు వెలుగులో కనిపిస్తాయి. అందుకని వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. వాక్యం మన మనసంతా కూడా ఎలా ఉండాలంటే వాక్యం అద్దములో చూచుకోకుండా, వాక్యమును చదవకుండా మనం బయటికి రావద్దు అని చెప్పేది. అందుకే వాక్యమును ధ్యానించకుండా బయటికి రావద్దు అని చెప్పేది. ఈరోజు వాక్యం చదివేవా? ఈరోజు బైబిల్ ఓపెన్ చేసావా? వాక్యంలో నువ్వు ఏం చదివావు? వాక్యం ఊరిక చదువు అని అంటే చదువుకొని ఊరిక వెళ్ళిపోవటం కాదు. ఈ దినం నీకు ఆ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, చాలా ఉన్నాయి. అట్లా అంటే నేను ఒక ఉదాహరణ గుర్తొస్తుంది నాకు. నేను లాస్ట్ ఇయర్ కొన్ని దినాలు నేను దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఆత్మల కోసమని. నేను ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడే 11 days అయింది ఆ విధంగా ఉపవాసం చేస్తున్నాను, హాఫ్ డేస్ చేస్తూ ఉన్నా. అలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట వచ్చింది. ఆ మాట నేను
నేను ఎప్పుడు కూడా బైబిల్ ఎన్నోసార్లు నేను కంప్లీట్ చేశాను. నేను ఆ రోజు నాకు దేవుడు మాట్లాడినట్టు విషయం ఏంటో తెలుసా? ఆ రోజు చక్కగా దేవుడు నాతో మనం చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. నేను నా డైలీ రీడింగ్లో అది చదువుతూ ఉన్నా. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. 7వ వచనం, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాను అని ఉంది. నేను అది చదివి చాలా నవ్వుకున్నాను. ప్రభా, ఏంటి ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నావు నువ్వు అని. ఈ రోజు నుంచి ఇంకా చాలే నువ్వు చేసిన ఉపవాసం, చాలే, ఇక నీ క్రియలు నేను ఎరిగినా, నీ మనసు నేను ఎరిగినా, నువ్వు తినుపో చాలు, ఇన్ని రోజులున్నావు, 11 రోజులున్నావు, తినుపో అని దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు తిను, పోయి తిను, తాగు అని చెప్పి దేవుడు, నీళ్ళు తాగు, ద్రాక్షరసం తాగు అని చెప్పాడు. నీ మనసునకు ఉల్లాసం తెచ్చుకో అని. నేను బాధతో, ప్రభా ఆత్మలు ఎన్ని నశించిపోతున్నాయి ప్రభా, ఆత్మలు కావాలి నాకు అని ప్రార్థన చేస్తుంటే 11వ రోజు దేవుడు ఆ మాట మాట్లాడారు. కాబట్టి 11వ రోజు నేను ఆ రోజు అన్నం తినటం జరిగింది. ఏ సందర్భాన్ని బట్టి దేవుడు, నువ్వు ఏదైనా శ్రమలో ఉన్నావా, ఆ శ్రమను బట్టి నీకు దేవుడు ఆదరణకరమైన మాటలు ఇస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని దగ్గర నువ్వు మాట్లాడేది, దేవుని ఈ వాక్యంలో చూసుకుంటే మనల్ని మనం సరిచేస్తాడు, మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా వాక్య వెలుగులో మనల్ని మనము అనుదినము మనము చూచుకుంటూ ఉండాలి. దేవుడు మాట్లాడే ముఖాముగ్గా, ఒక మనిషి మాట్లాడినట్టుగా మోషే ఈ విధంగా ముఖాముగ్గా దేవునితో మాట్లాడుతున్న ఆ రోజు మోషేనే కాదండి, ఈరోజు మనతో కూడా దేవుడు ముఖాముగ్గా మాట్లాడుతాడు. ఎప్పుడు నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, గుర్తుందా? కాబట్టి మనము దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి అంటే వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము ఏంటి అని అంటే మన శరీరం, మన ఘటాల్ని ఎలా కాపాడుకోవాలో, ఈ పాపము నుంచి, లోకము నుంచి, లోకాశల నుంచి ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటమే దేవుని యొక్క చిత్తము అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా? లేకపోతే సాతానుడు ఏదో ఒక రీతిగా వచ్చి ఏదో ఒక అవయవాన్ని పాపంలోకి నెట్టి, నీ చేతుల్లో, కాళ్ళనో, కండ్లనో, చూడకూడదు చూసేది కానీ, చేయకూడదు చేసేదాన్ని కానీ, వెళ్ళకూడని చోటుకి నీ కాళ్ళను నడిపించడం కానీ, తలంచకూడని తలంపుల దగ్గరికి వెళ్ళటం కానీ, ఏదో ఒక అవయవాన్ని పాపంలో ముంచేస్తాడు, పాపం దగ్గరికి తీసుకుని నడిపిస్తాడు. కాబట్టి నీ ఘటాన్ని, నీ యొక్క శరీరమును, నీ మనస్సును కాపాడుకోవటం ఎట్లనో నువ్వు ఎరిగి ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడు. అది దేవుని చిత్తం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అని రాయబడింది. అవునండి, దేవుడు పరిశుద్ధుల కొరకు, మరి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీ విషయంలో దేవుని యొక్క చిత్తము అంటున్నాడు. మనం ఏం చేయాలని దేవుని చిత్తం? మనం ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కృపాశ్రమను కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. ఈరోజు కూడా మనము విజ్ఞాపన చేయటం దేవుని యొక్క చిత్తం. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని యొక్క చిత్తం. కృతజ్ఞతలు కలిగి జీవించటం, కృతజ్ఞతాభావము కలిగి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని దగ్గర మనం జీవించటం దేవుడికి ఇష్టం, దేవుని యొక్క చిత్తమని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథం 143 10వ చరణాన్ని మనం చదివితే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమికల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దావీదు ఎట్లాంటి వాడండి? ఎంత చక్కగా ప్రార్థన చేసేవాడు, దేవుని స్తుతించేటువంటి వాడు. అలాంటి వాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా నీ ఇష్టమే నేను నెరవేర్చాలి, నీ చిత్త ప్రకారమే నేను నడుచుటకు నాకు సహాయం చేయమని. క్రైస్తవురాలు ఆ విధంగా చేయటం మనకు ఎంతో 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 మనకు ధన్యకరమైంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారంగా జీవించేటువంటి వ్యక్తి అయినా కూడా దావీదు ఏమంటున్నాడు? ప్రభువా నీ చిత్తానుసారంగా నడటం నాకు నేర్పించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు.
మనం ఎంత ప్రార్థన చేయాలి? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేయటం అది దేవుని చిత్తం. మనం ప్రార్థన చేయటం, మనం విజ్ఞాపన చేయటం దేవుని చిత్తం కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం కదా. అంటే దేవుని చిత్తం అంటే ఆశ, కోరిక. మనం ఆ విధంగా చేస్తుంటే ఆయన ఎంత ఇష్టపడతాడో. ఆయన ఆశను మనం మనం ఆశను ఇందాక మనం చదువుకున్నాం. ఆ కోరిక నెరవేర్చకపోతే మనసు నొచ్చుకుంటుంది అని. అవును, మనం ఆయన కోరిక నెరవేర్చకపోతే, ఆయన చిత్తం నెరవేర్చకపోతే ఆయన మనస్సు నొచ్చుకుంటుంది. అందుకనే ఆత్మను దుఃఖపరచకుడి అని రాయబడింది కదా. మనం ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉండకూడదు, మనస్సు నొప్పించే వారంగా మనం ఉండకూడదు. మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆయన సంతోషపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, దేవుని కోరిక నెరవేరిస్తే, దేవుని ఆశ నెరవేరిస్తే ఏమవుతుంది? ఎలా మనం పొందుకోగలము అంటే, మనం నిరంతరము మనం జీవించేటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడే కాదు, మనం చనిపోతే నిరంతరము ఆ పరలోకంలో దేవదూతల మధ్యలో ప్రభు దగ్గర ఆనందంగా సంతోషంగా పరిశుద్ధుడు పరిశుద్ధులని స్థుతిగానాలు చేస్తూ బంగారపు వీధిలో తిరుగుతూ నిరంతరము జీవించేటువంటి వారంగా ఉన్నాం. అంతేనా? చూడండి అక్కడ ఏముందో. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననుదయే అంటున్నాడు. ఆయన చిత్తానుసారం, ఆయన ఇష్ట ప్రకారంగా మనము ఏది అడిగినా కూడా నో అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఇది కాదు అన్నాడు. షారోన్ అది ఇవ్వను అని అన్నాడు. ఆయన ఇష్ట ప్రకారం నేను జీవిస్తున్నాను కాబట్టి మనం ఏది అడిగినా కూడా దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఆయన ఇష్టం మనం కనుక్కోవాలి. అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. హల్లెలూయా. లూకాసు వార్తలకు వద్దాం. లూకాసు వార్త 2:14 చూస్తే, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. మనం నిరంతరం జీవించినంత కాలం కూడా అసమాధానాలు వస్తాయి, తగాదాలు వస్తాయి. ఏదో ఒక రీతిగా సాతాను మనల్ని దేవుని యొక్క ప్రేమను దొంగిలించడానికి, మన సమాధానమును దొంగిలించడానికి వాడు వస్తాడు. కానీ దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు సమాధానం ఆ యొక్క ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని నిందల వేదనలు వచ్చినా సమాధానంగా బ్రతకటానికి దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉన్నారు. కీర్తనలు 18:19 చూస్తే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను అంట. ఏ ప్రతి శ్రమ, కష్టాలు, నష్టాలు ఎన్నండి ఈ లోకంలో ఎదుర్కొనేది. అడుగడుగున విశ్వాసులకి సాతాను ఏదో ఒకటి అడ్డేస్తూనే ఉంటాడు. కనుక ఆ అడ్డంతా కూడా తొలగించి వాటన్నిటి నుంచి మనల్ని తప్పించే దేవుడుగా, సైన్యములకు అధిపతిగా దేవుడిగా, మనకు తండ్రిగా ఆయన మనకు ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసి, నేను ఉంటాను, నీతో కూడా ఉంటా, నీతో కూడా నేను వస్తా, నీతో కూడా నేను నడుస్తా, నువ్వు ఎక్కడున్నా కూడా నేను నిన్ను తప్పిస్తా, చేపట్టుకొని నేను ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను అంటాడు దేవుడు కదా. ఎంత చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతమైన చాటున నివసించేవాడు ధన్యుడు అంటాడు. అవునండి, మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల కింద దేవుడు మనల్ని దాచి, మనల్ని తప్పించి, శ్రమల నుంచి అన్నిటి నుంచి కూడా తప్పించి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇస్తూ, నీతిని, సమాధానమును, పరిశుద్ధతని ఇచ్చి ఆయన చిత్తములో మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోయేటువంటి వారిగా ఉన్నారు. మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేరుద్దామా? ఆయన ఇష్టం, కోరికను నెరవేరుద్దామా? లేకుంటే ఆయన మనస్సు నొప్పించేవారిగా ఈ లోకంలో ఉందామా? మనసు నొప్పించేటువంటి వాడుగా దానవుగా ఉంటావా? ఈ దినము ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నీ ఇష్టం నెరవేరుస్తా, నీ చిత్తమనే నేను నెరవేరుస్తాను. ప్రభువా, నాకు రక్షణ ఇచ్చావు, భయంకరమైన జీవితంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పి ఆయన ఇష్టానుసారంగా జీవించే బిడలంగా మనం ఉండాలని దేవుని కోరిక, ఆశ. కనుక ఆశను నెరవేర్చి ఆయన సంతోషపరిచేటువంటి బిడ్డలుగా మీరందరూ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి నామంలో కోరుకుంటున్నా. తీర్మానం చేసుకో. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దామా? యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా, బిడ్డలు చేసుకున్న తీర్మానాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా, వారి హృదయాల్లో మీరు ఉండండి నైనా. మీ చిత్త ప్రకారమే బిడ్డలు నడిచినట్లుగా సహాయం చేయండి. మేమందరము కూడా ప్రభా నీ ఇష్టాన్ని మేము నెరవేర్చాలి, మీ చిత్తం మేము ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభా వాటన్నిటిని మేము తొట్టిల్లకుండా ప్రభా దయాప్రభ నీ చిత్తమును నెరవేర్చుటకు, మీ ఇష్టము నెరవేర్చి మనం సంతోషపరచుటకు, మీ బిడ్డలముగానే మేము ఉండగలటకు సహాయం చేస్తున్నాడు. చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలిసినైనా ప్రభా బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి. మీ దక్షిణ హస్తమును చాచి
వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభు వారిని ఆనందింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.